ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवग्नममरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। వెనుక పాఠంలో తాత్పర్య నిర్ణయం నందు 4వ అధ్యాయంలో చివరగా 57వ శ్లోకాన్ని చెప్పుకుందాం. రామచంద్రుడు భార్గవరామునిపై బాణము ప్రయోగం చేయగా ఆ భార్గవరాముని యొక్క శరీరములో ఉన్నటువంటి అతుల నామక దైత్యుడు బహిర్గతుడయ్యాడు. వెంటనే రామబాణము వానిని భస్మము చేసినది అని చెప్పుకుందాం. ఈరోజు 58వ శ్లోకం. ఇతీవ రామాయ స రాఘవ శరం వికర్షమాణో వినిహత్య చాసురం తపస్తదీయం ప్రవదన్ ముమోద తదీయమేవ హ్యభవత్ సమస్తం. ఇతీవ రామాయ స రాఘవ శరం వికర్షమాణో వినిహత్య చాసురం తపస్తదీయం ప్రవదన్ ముమోద తదీయమేవ హ్యభవత్ సమస్తం. అతులనామక దైత్యుణ్ణి సంహరించటం కొరకు పరశురాముని పైన దశరథ రాముడు బాణాన్ని ప్రయోగించాడు. అసురుణ్ణి సంహరించాడు. తరువాత నీ తపస్సు నాశమైనది అని దశరథ రాముడు భార్గవరాముని ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు. భార్గవరాముని తపస్సు ఏమిటి నాశం కావడము? ఈ జగత్తునందు విశ్వమునందు సమస్తము భగవంతునిదే. పరశురాముడు ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారము. కాబట్టి ఆ పరశురాముని యందు ఉన్నటువంటి అతుల నామక దైత్యుడు, ఆ దైత్యుని తపస్సు కూడా భగవంతునిదే. కాబట్టి దశరథ రాముడు భార్గవరామునితో అన్న మాటలు నీ తపస్సు నాశమైనది అనేటటువంటిది అర్థరహితము కాదు, అర్థ సహితమే అని చెబుతూ వాల్మీకి రామాయణంలో ఈ విధంగా ఈ సన్నివేశం వివరించబడి ఉన్నది. లోకస్థ ప్రతిమా రామ నిర్జితాస్తపసామయ జహి తాన్ శరముఖ్యేన మాభూత్ కాలస్య పర్యయః. సాటిలేని ఈ లోకములను నా తపస్సుతో ఆర్జించి ఉన్నాను, వారిని శ్రేష్టమైనటువంటి నీ బాణముతో సంహరింపుము, ఆలస్యము చెయ్యొద్దు అని పరశురాముడు చెప్పగా
రామో దాశరథి శ్రీమాంశ్చిక్షేప శరముత్తమం సహతాం దృశ్య రామేణ స్వాన్ లోకాంస్తపసార్జితాన్ జామదగ్న్యో జగామాశు మహేంద్రం పర్వతోత్తమం. రామచంద్రుడు అప్పుడు బాణం ప్రయోగించాడు. తపస్సుతో పరశురాముడు ఆర్జించినటువంటి లోకములన్నీ దగ్ధమైనది. ఆ దగ్ధమైన దానిని చూచి పరశురాముడు వెంటనే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు అని ఉన్నది. దీనితో ఆ ప్రసంగం ముగుస్తుంది. అయితే ఇక్కడ మనకు రాముడు పరశురాముడు సాక్షాత్తు భగవంతుని అవతారభూతులే అయినా ఇక్కడ ఒకరు శ్రేష్ఠులు మరొకరు తక్కువ అనే భ్రాంతి కలిగించేటటువంటి ప్రసంగం ఉంటూ ఉన్నది. అంటే పరశురాముడు ఓడిపోయాడు, రాముడు గెలిచాడు అనేటటువంటి ఒక సన్నివేశము మనకు పైన ఆపాతతః కనబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మధ్వాచార్యుల వారు ఈ సన్నివేశాన్ని ఎలాగైనా వివరిస్తూ ఉన్నారు అంటే, భగవంతునికి భగవంతుని అవతారములకు భేదము లేదు, అభేదము ఉన్నది. ఇది సిద్ధాంతము. దీనిని ప్రతిపాదిస్తూ ఆ అతులనామక దైత్యుని సంహారార్థమే ఈ పరశురాముల సమాగమము. అందులో రాముడు గెలిచాడు, పరశురాముడు ఓడిపోయాడు అనేటటువంటి ఒక భ్రాంతిని అజ్ఞాన జనులకు కలిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే అతులునికి బ్రహ్మవరం ఉన్నది, భగవంతుడు ఓడిపోయాడు, భగవంతుడు వేరే వాళ్ళ చేత జయింపబడ్డాడు అన్నప్పుడు నీవు సంహరింపబడతావు అని ఆ అతులునికి ఆ భావన రావాలి. విష్ణువు అవతారమైనటువంటి భార్గవరాముడు ఓడిపోయాడు అంటే విష్ణువు జయింపబడ్డాడు అనేటటువంటి ఆ భావన, ఆ జ్ఞానం వస్తే అప్పుడు అతడు నాశమవుతాడు. కాబట్టి ఇక్కడ రాముడు పరశురాముడు ఇద్దరూ కూడా సాక్షాత్ భగవంతుని అవతారములే అయినా అజ్ఞాన జనుల కొరకు వారికి భగవంతుని గురించి అన్యథా జ్ఞానం రావటానికి పరశురాముడు ఓడిపోయినట్లుగా దశరథ రాముడు గెలిచినట్లుగా వాళ్ళు ఇద్దరు నటిస్తూ ఉన్నారు. వాస్తవంగా శ్రీరామచంద్రుడు నాశము చేసినది ఎవరినయ్యా అంటే అతులనామక దైత్యుణ్ణే, రాక్షసుణ్ణే, పరశురాముని తపస్సును కాదు. అయితే ఇక్కడ ఈ మాట ఎందుకన్నారు? నీ తపస్సు నాశనమైనది అని దశరథ రాముడు భార్గవరాముని గురించి ఎందుకయ్యా ఆ మాట అన్నాడు అని అంటే, వాస్తవంగా దశరథ రాముడు పరశురాముని తపస్సును నాశనం చేయలేదు, అతని యందున్నటువంటి అతులనామక దైత్యుణ్ణి మాత్రమే నాశనం చేశాడు. అయితే వేరే గ్రంథములలో పరశురాముని తపస్సును నాశనం చేసినట్లుగా ఉన్నది. అయితే దానికి మనము గ్రంథాంతరే రాఘవేణ త్వదీయం తపః సర్వం దగ్ధమితి పరశురామస్య పరిహాసః కృతః ఇతి కథా అస్తి తస్య భావమాహ తపః ఇతి. అయితే వేరే గ్రంథాలలో ఉన్నా గాని మధ్వాచార్యులు ఆ మాటలలో ఉన్నటువంటి మర్మాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ చేతనాత్మకమైనటువంటి ఈ సమస్త విశ్వము కూడా భగవంతుని అధీనము.
భగవంతుని అధీనము కానటువంటిది ఈ విశ్వమునందు ఏది ఉన్నది? ఏదీ లేదు. పరశురాముడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఆ భగవంతుడే. ఈ జగత్తునందు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి భగవంతుని అధీనమైనప్పుడు అతులుడు అంటే దైత్యుడు వాడు చేసినటువంటి తపస్సు కూడా పరశురాముని యొక్క అధీనమే. కాబట్టి నీ తపస్సు నాశమైనది అని చెప్పటం చేత ఆ అసురుని తపస్సు నాశమైంది అని మార్మికముగా అంటే నర్మగర్భంగా దశరథ రాముడు భార్గవరామునికి తెలియజేశాడు అని చెబుతూ ఇక్కడ మనకు ఆచార్యుల వారు ఆ విధంగా వివరణ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ పరశురాముని యొక్క ఉదరమునందు ఉన్నటువంటి ఆ అతుల నామక దైత్యుడు మరణించిన వెంటనే అన్ని లోకములలో వ్యాపించి ఉన్నటువంటి వాని యొక్క అంశములు నాశమయ్యాయి. ఎలా నాశమయ్యాయి అంటే బ్రహ్మవరం చేత అతుల నామక దైత్యుడు లోకవ్యాప్తి అయ్యాడు. ఆ లోక వ్యాప్తికి మూలమేమిటి అంటే అతను చేసినటువంటి తపస్సు. అంటే అతుల నామక దైత్యుడు చేసినటువంటి తపస్సు మూలంగా బ్రహ్మవరం చేత లోక వ్యాప్తిని పొందాడు. ఎప్పుడైతే రాముని బాణం చేత అతుల నామక దైత్యుని తపస్సు ఆ రాక్షసునితో పాటుగా నాశమయ్యిందో అప్పుడు ఆ తపస్సు చేత లోకంలో ఏర్పడినటువంటి అతుల నామక దైత్యుని అంశములన్నీ మూలము ఎక్కడ నాశమైందో అప్పుడు దాని నుండి వచ్చినటువంటివి అన్ని అంశాలు నాశమయ్యాయి అని తెలుసుకోవాలి. అంటే ఇది ఎలా సాధ్యము అంటే శ్రీరామచంద్రుని యొక్క బాణ ప్రయోగము మళ్ళీ శ్రీరామచంద్రుని అపార కౌశలమే దీనికి మూల కారణము అని కూడా మనం తెలుసుకోవాలి. తపస్సు అనే మాటకు తపోమయమైనటువంటి అసురుడు అనే అర్థాన్ని మనం పెట్టుకుంటే పెట్టుకొని ఈ విశేషార్థాలన్నింటినీ వ్యాఖ్యానకారులు రాశారు అని మనకు ఇక్కడ చెబుతూ ఉన్నారు. అంటే దశరథ రామ భార్గవరాముల సమాగమము, వారి మధ్య యుద్ధము, తర్వాత భార్గవరాముడు ఓడిపోయినట్లుగా నటించడము, రాముడు గెలిచినట్లుగా ఉండడము, ఆ ఒక్క సమాగమము యొక్క నెపముతో కారణముతో ఆ భార్గవరాముని యొక్క ఉదరములో నాభిలో ఉన్నటువంటి అతుల నామక దైత్యుని సంహారం చెయ్యటమే ముఖ్యోద్దేశము. ఇక తరువాత 59వ శ్లోకానికి వస్తే నిరంతరానంద విబోధసారః సజానమానో అఖిలమాది పూరుషః వదన్ శృణోతీవ వినోదతో హరిః స ఏక ఏవ ద్వితనుర్ముమోద. నిరంతరానంద విబోధసారః సజానమానో అఖిలమాది పూరుషః వదన్ శృణోతీవ వినోదతో హరిః స ఏక ఏవ ద్వితనుర్ముమోద. సదా జ్ఞానానంద స్వరూపుడైనటువంటి వాడు శ్రీహరి, వాడు ఆది పురుషుడు. ఈ సకల జగత్తు యొక్క విషయములన్నింటినీ తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు. రామరూపంతో చెప్పేడివాడు పరశురాముని రూపముతో వినేడివాడు ఒకడే అయినా 2 రూపములతో ఆనందిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. అంటే భగవంతుడు 2 రూపములతో, భార్గవరాముని రూపం ఒకటి, దశరథ రాముని రూపం ఒకటి. దశావతారాలలో ఇవి రెండు అవతారాలు. ఇక్కడ ఒక రూపముతో వింటూ ఉన్నాడు, ఒక రూపముతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 రూపములు ఒకటే అయినా ఆ 2 రూపములతో
ఆనందిస్తూ ఉన్నాడు, వినోదిస్తూ ఉన్నాడు, లీలను చేస్తూ ఉన్నాడు. దీనికి మనకు ఉదాహరణ భవిష్యోత్తర పురాణంలో అందరూ విన్నారు. భవిష్యోత్తర పురాణం దానిలో శ్రీనివాస కళ్యాణం దసరా ಎಂದು మనం అందరూ వింటాం. శ్రీనివాసుడు మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని లక్ష్మీదేవితో ప్రణయ కలహం చేసి వైకుంఠాన్ని వదిలి మనం ఇప్పుడు భావిస్తూ ఉన్నటువంటి భూవైకుంఠమైనటువంటి తిరుమలకు వచ్చాడు. వచ్చినప్పుడు అతడు ఉండటానికి ఒక ప్రదేశం కావాలి. సరే, దాని ముందు కథ ఉన్నది మనకు. పుట్టలో ఉన్నాడు అవన్నీ. తరువాత ఉండడానికి ప్రదేశం కావాలి. ఆ తిరుమల క్షేత్రాధిపతి అయినటువంటి భూవరాహ రూపి భగవంతుణ్ణి చూశాడు. అప్పుడు భూవరాహ రూపము భగవంతుడే, శ్రీనివాసుడు భగవంతుడే. ఆ రెండు రూపములతో భూవరాహ రూపము, శ్రీనివాస భగవద్రూపము, రెండు రూపములు సమావేశమయ్యాయి. సమాగమమై శ్రీనివాసుడు భూవరాహ రూపి భగవంతుణ్ణి, అయ్యా నాకు ఇక్కడ ఉండటానికి జాగా కావాలి, నాకు నీవు ప్రదేశాన్ని ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు భూవరాహ రూపి భగవంతుడు, అయ్యా ఇది కలికాలము, ఊరికే ఇవ్వను, నాకు నీవేదైనా మూల్యం చెల్లించాలి అన్నప్పుడు, సరే మొదట నా దగ్గర ఏమున్నది, ఇప్పుడు నేను ఏమీ లేదు నా దగ్గర, కాబట్టి నీకు నేను నా దర్శనం కొరకు వచ్చిన వాళ్లకు మొదటి దర్శనము, మొదటి నైవేద్యం నీకే అని చెప్పి 100 అడుగుల భూమిని తీసుకుంటాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి తిరుమల అదే. ఈ భగవంతుడు వరాహ రూపముతో, శ్రీనివాస రూపముతో, రెండు రూపములతో అతడు వినోదిస్తూ ఉన్నప్పుడు, అలా లీలను చేస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో దేవతలందరూ చూచి ఆనందపడుతూ ఉన్నారట. అయ్యా భగవంతుడు రెండు రూపములతో ఎలా క్రీడిస్తూ ఉన్నాడు అని. ఇది భగవంతునికి ఒక క్రీడ, ఒక లీల. అది అంతేనా అంటే అంతేకాదు, దానికి ఇంకొక పరమార్థము ఉంటూ ఉన్నది. ఎందుకు భగవంతుడు అనేక మార్లు ఇలా రెండు రూపాలతో వాడు క్రీడించాలి, లీలను చెయ్యాలి అని అంటే దాని యొక్క పరమార్థం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మధ్వాచార్యుల వారు మనకు ముందు శ్లోకాలలో తెలియజేస్తూ ఉన్నారు. సచేష్టితం చైవ నిజాశ్రయస్య జనస్య సత్తత్వ విబోధ కారణం విమోహకం చాన్యతమస్య కుర్వన్చి క్రీడ ఏకోపి నరాంతరే యథా. సచేష్టితం చైవ నిజాశ్రయస్య జనస్య సత్తత్వ విబోధ కారణం విమోహకం చాన్యతమస్య కుర్వన్చి క్రీడ ఏకోపి నరాంతరే యథా. ఈ భగవంతుని యొక్క ఈ చేష్ట, ఈ క్రీడ, రెండు రూపములతో ఒకరొకరు మాట్లాడుకోవటము, ఒకరు గెలవటము, ఒకరు ఓడిపోవటము అనేటటువంటి లీల క్రీడ ఉన్నది కదా, భక్తులకు ఇది స్వగత భేద రహితత్వ. భక్తులకు ఈ భగవంతుని ఈ క్రీడ, చేష్ట, లీల స్వగత భేద రహితత్వ రూపాన్ని చూస్తారు వాళ్ళు. అంటే భగవంతునికి భగవద్ రూపములకు అభేదాన్ని చూసి ఆనందిస్తారు భగవద్భక్తులు. భగవద్ విరోధులైనటువంటి తామసులు దీని చేత మోహక జ్ఞానాన్ని, అన్యథా జ్ఞానాన్ని పొందుతారు. ఇట్లు ఈ విధంగా భగవంతుడు ఒక్కడే అయినా భిన్న భిన్న వ్యక్తుల వలె, వేరే వేరే వ్యక్తుల వలె అతను క్రీడిస్తాడు. ఈ భగవంతుని లీల క్రీడ అతని భక్తులకు ఇది ఒక భగవంతుని యొక్క తత్వాన్ని ఉపాసన చేస్తారు. ఏమిటి అంటే
భగవంతునికి భగవంతుని రూపములకు భేదము లేదు. సాక్షాత్తు విష్ణువే, శ్రీహరియే భార్గవరాముడిగా, దశరథరాముడిగా అవతరించి 2 రూపములతో, అదేవిధంగా వాసిష్ఠ కృష్ణుడుగా, యాదవ కృష్ణుడుగా అంటే వేదవ్యాసులుగా కృష్ణుడుగా, ఈ విధంగా 2 రూపములతో అతను అవతరించి వేరే వేరే వ్యక్తుల వలె అతడు క్రీడిస్తే, లీల చేస్తే అది భగవద్భక్తులకు ఆ క్రీడను లీలను చూసి వాళ్ళు ఆనందిస్తారట. భగవంతుడు ఎంత అతని యొక్క క్రీడను, అతని యొక్క లీలను వర్ణించటానికి ఎలా మనకు సాధ్యమవుతుంది అని ఆలోచిస్తారట, ఆనందిస్తారట. అంటే అక్కడ తత్వం ఏమిటి? భగవంతునికి భగవద్ రూపములకు భేదము లేదు. రాముడైనా భార్గవరాముడైనా ఇద్దరూ ఒకటే. అయితే వేరే వేరేగా ఎందుకు అలా నటిస్తున్నాడు భగవంతుడు అంటే, భక్తులకు సాధన చేసి ఉపాసన చేసి వారికి ముక్తిని అనుగ్రహించటానికి భక్తుల కొరకు, అదే తామసులకు అంటే భగవద్ విరోధులకు రాముడు, దశరథ రాముడు వేరు, భార్గవ రాముడు వేరు, వాసిష్ఠ కృష్ణుడు వేరు, యాదవ కృష్ణుడు వేరు అని వారికి తత్వమేమో ఒకటే, అయితే అభేదము. అయితే భేదము అనేటటువంటిది రామకృష్ణులకు, భార్గవరామునికి, దశరథ రామునికి భేదమున్నది. అతను వేరే, ఇతను వేరే అనేటటువంటి అన్యథా జ్ఞానం అంటే అయథార్థ జ్ఞానాన్ని వాళ్ళు తామసులు, భగవద్ విరోధులు పొంది వాళ్ళు అంధం తమస్సుకు వెళతారు, నరకానికి వెళతారు. అయితే భగవద్భక్తులు ఇద్దరూ ఒకటే అని ఆ లీలను చూసి ఆనందించి వాళ్ళు ముక్తిని పొందుతారు. అంతేకాకుండా ఇంకా ఈ విషయంలో 61, 62, 63, 61, 62 ఇంకా ఈ 2 శ్లోకాలలో ఇంకా ఈ భగవంతునికి భగవద్రూపాలకు అభేదమనేటటువంటి ప్రమేయ విషయాన్ని ఇంకా వివరిస్తారు. తర్వాత 63, 64, 65 శ్లోకాలతో ఈ 4వ అధ్యాయాన్ని ఆచార్యుల వారు ముగిస్తారు. ఈ 60వ శ్లోకం చెప్పుకున్న చోట ఈ రోజుకు ముగిస్తూ రేపు 61వ శ్లోకాన్ని చెబుదామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్దేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.